ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న కళాకృతులు, చేతితో రూపొందించిన బొమ్మలు, వస్తువులు, ఆకట్టుకుంటున్న వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత, కళంకారీ వస్త్రాలు, మహిళలను, యువతలను కట్టిపడేస్తున్న ఆభరణాలు, గృహాలంకరణ వస్తువులు, నోరూరిస్తున్న ఆహార పదార్థాలు, వంటకాలను ఆంధ్రప్రదేశ్ వాసులకు అందుబాటులోకి తెచ్చింది సరస్ వేదిక. దేశంలో, రాష్ట్రంలో విభిన్న ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటుంది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలు, ముంబై నుంచి మిజోరం వరకు, తూర్పు, పశ్చిమ రాష్ట్రాల స్వయం సహాయక బృందాల రాకతో సరస్ ప్రాంగణం మినీ ఇండియాను తలపిస్తోంది. అఖిల భారత స్థాయిలో న్యూఢిల్లీ వెలుపల ఇంత భారీ ఎత్తున సరస్ ప్రదర్శన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడం ఇదే తొలిసారి కావటం విశేషం. గుంటూరు అనగానే గుర్తుకొచ్చేది మిర్చి. మిరపకాయనే సరస్ మేళా మస్కట్ గా ఎంపిక చేశారు. వేరువేరు రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన వస్తువులు, హస్తకళలు, చేనేత వస్త్రాలు, ఆహార పదార్థాలు వంటి ఉత్పత్తులను ప్రదర్శించేందుకు, విక్రయించేందుకు అవకాశం కల్పించారు. ఈ మేళాలో మొత్తం 300 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఉత్పత్తులు గాని, మన రాష్ట్ర మహిళలు తయారు చేసిన ఆర్ట్ వర్క్ గాని ప్రజలకు తెలియచేయడానికి ఒక అవకాశం లభించింది. 12 ఎకరాల స్థలంలో భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సుమారు 300 షాపుల్లో 60కి పైగా స్టాళ్లు ఇతర రాష్ట్రాలకు కేటాయించారు. సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చే వారిని ఆకట్టుకునేలా సరస్ మేళలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫుడ్ కోర్టులు, చిన్నారుల కోసం అమ్యూజ్మెంట్ పార్కులు ఏర్పాటు చేశారు. సరస్ మేళాను గుంటూరులో ఏర్పాటు చేసేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ చూపారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జాతీయ స్థాయిలో గుంటూరులో నిర్వహిస్తున్న ఈ సరస్ మేళా రాష్ట్ర డ్వాక్రా మహిళలందరికీ ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అఖిల భారత జాతీయ ప్రదర్శన సరస్సును లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు ముఖ్యమంత్రి స్టాల్స్ అన్ని కలియతిరిగారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ని సందర్శించి వారి ఉత్పత్తుల విశేషాలు, బాగోగులు, ఆర్థిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. వివిధ స్టాళ్లను సందర్శించి మహిళా వ్యాపారుల్ని అభినందించారు. మాడుగుల హల్వా రుచి చూశారు. మహిళా సంఘాల ఉత్పత్తుల నాణ్యత, మార్కెట్ సామర్థ్యాన్ని ప్రశంసించారు. ప్రతి స్టాల్ ఒక విజయగాథను చెప్తోందని వ్యాఖ్యానించారు. ఎట్లా చేస్తున్నారమ్మా? ఎక్కడ మీ ఊర్లో? ओके मुझे आंध्र में चलते जाने से बहुत अच्छा मेरा फील होता है. यहाँ सब लोग लाइक करते हैं. सर फोटो కావాలండి సార్ మీకు. అదే సో ఇందా నేను చల్లారిపోతుంది సార్. प्लीज प्लीज थैंक यू सर. अच्छा है बिक्री? अच्छा है. हाँ अभी तो स्टार्टिंग सर. सुविधा बहुत अच्छा, बेस्ट है, बहुत अच्छा है. खाना पीना सब क्लीन, सब अच्छा बात. ऑनलाइन प्रोडक्ट्स కూడా చేస్తాం సార్.
దీని మీద పిఎంఈవిలోనే 20 lakhs తీసుకున్నాం సార్ నెక్స్ట్ ఏరియా కొనడానికి. తర్వాత మండల సమైక్య నుంచి సిఏఎఫ్ 10 lakhs తీసుకున్నాం సార్. ఓకే అమ్మా, గుడ్. మాకు కోకో పంట ప్రధానంగా పండుగ, అందువల్ల మేము కోకో రైతులను కూడా పెట్టుకుని దీంట్లోనే మళ్ళీ జామ్దాని మీద మీకు ప్యూర్ సిల్క్ మీద కూడా చేస్తాం. ఓకే, గుడ్. ఒక 1000 ఎంటర్ప్రీనర్స్ చేశాను సార్. సో ఫార్ దే ఆర్ కాశ్మీర్ అంతా మా తిరుపతిలోనే ఓన్ గా మేమే ఉద్దుకొని సంఘంలో చేరు మునుపు డెవలప్ అనేది లేదు సార్. సంఘంలో చేరిన తర్వాత ఇప్పుడు 15 ఏళ్ల నుంచి మేము ఉద్దుకొని పోయి ఓన్ గా మీరు ఇచ్చిన ఎక్కడ కొంటున్నారా మీ వుడ్? ఇది డిపోలో కొని మీరు చేస్తున్నారు. మేమే తయారు చేస్తాం. కుప్పం. ఓకే, తిరుపతికి ఎప్పుడు వచ్చారు? మేము 93లో వచ్చినాం సార్. ఇక్కడే వచ్చి వర్క్ చేస్తాం. మధ్యాహ్నం దగ్గర పని చేస్తున్నాము. మా వైఫ్ కూడా వర్క్ చేస్తాం. మీరేంటి ఒరిజినల్ గా ఆచార్యుల? ఆచార్యులు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక నుంచి డ్వాక్రా సంఘాలకు 1375 కోట్ల విలువైన శ్రీనిధికి చెక్కును 27,000 స్వయం సహాయక సంఘాలకు ముఖ్యమంత్రి అందించారు. అలాగే బ్యాంక్ లింకేజీగా 2,171 కోట్ల రూపాయల చెక్కును 2,17,000 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులకు పంపిణీ చేశారు. ఇక సూక్ష్మ చిరు వ్యాపారులకు 1,291 కోట్ల రూపాయల రుణాలను 86,600 మంది సభ్యులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి మహిళ తయారు చేసిన ఉత్పత్తులను షాపింగ్ మాల్స్, ఆన్లైన్లో విక్రయించగలిగేలా మార్కెట్ను సృష్టించాలన్నారు. మహిళా సంఘాలను సమర్థవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నేను ఏర్పాటు చేసిన సంఘం ఎన్నో సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం, కానీ నా జీవితంలో శాశ్వతంగా గుర్తుపెట్టుకునే సంఘం మెప్మా డాక్రా సంఘాలని చెప్పి మీ అందరికీ జ్ఞాపకం చేస్తున్నా. ఆ తర్వాత నేను 95లో సీఎం అయితే మీ స్థితిగతుల్లో మార్పు రాకపోతే ఆ రోజు నేను ఆలోచించి డాక్రా సంఘాలు పెట్టడమే కాకుండా మీ అందరిలో చైతన్యం తీసుకొచ్చాను. నాకు ఇప్పుడు కూడా బాగా జ్ఞాపకం ఉంటుంది. ఆ రోజు మీటింగులు పెడితే 1000 మందితో మీటింగులు పెట్టేవాళ్ళం. మీ అందరితో నేను మాట్లాడేవాడిని, ధైర్యం చెప్పేవాడిని, స్ఫూర్తినిచ్చేవాడిని. మీరు రూపాయి పొదుపు చేస్తే నేను రూపాయి మీకు ఒక అన్నగా కట్నం ఇచ్చిన సందర్భం నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రూపాయి పొదుపు చేశారు. అదే సమయంలో నేను ఒక మాట చెప్తే మీరు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. మీరు చదువుకున్నారు, మీ భర్తలని చదివించారు, ఇంకొక పక్క పిల్లల్ని బ్రహ్మాండంగా మీరు సంపాదించి పిల్లల్ని పైకి తెచ్చిన సంఘటనలు చూస్తే నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. సరస్సును మనం చూస్తే ఇది సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజాన్ సొసైటీ. ఇక్కడ పెట్టినప్పుడు నేను చూశాను, మినీ ఇండియా జ్ఞాపకం వస్తూ ఉంది. మీ చేతి వృత్తులు చూశాను, మీ కళలు చూశాను. ఇవన్నీ చూస్తే రాబోయే రోజుల్లో నాకు ఏమాత్రం అనుమానం లేదు, భవిష్యత్ అంతా మా మహిళదే, దాంట్లో అనుమానమే లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. సాంప్రదాయ హస్తకళలు, హ్యాండ్లూమ్స్, స్థానిక ఆహార ఉత్పత్తులు ఇవన్నీ కూడా బ్రాండింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సంస్థ సదుపాయాన్ని కల్పిస్తూ ఉంది. ఇందులో మీరు చూస్తే 10 ఎకరాల భూమి 18 వరకు కొనసాగుతుంది. చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. అప్పుడే మొన్నే 1వ తారీఖు అయింది, కానీ సంక్రాంతి గుర్తొచ్చే విధంగా, సంక్రాంతి నిజమైన సంక్రాంతి మన జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. సాయంత్రం అయితే మళ్ళీ మీరు వెళ్ళిపోకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెట్టారు. ఇలాంటివన్నీ కూడా చేసి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే రాష్ట్రంలో డాక్రా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో 89 లక్షల మంది ఉన్నారు.
మెప్మా సంఘాలు 24 లక్షల మంది ఉన్నారు. ఇద్దరిని కలిపితే 1,13,00,000 కుటుంబాలుండే ఏకైక సంస్థ మా మెప్మా సంఘాలు, డాక్రా సంఘాలు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఆ రోజు మీ అందరికి ఒక శక్తినిచ్చాను. నేను ఒకటి నేర్పించాను. మీరు నీతి నిజాయితీగా ఉండాలి. బ్యాంకులో డబ్బులు తీసుకుంటే ఎగ్గొట్టకుండా మళ్ళా తిరిగి పే చేసి ఎప్పుడు అడిగినా మీకు డబ్బులు ఇస్తారని చెప్పాం. అది చాలా బాగా పాటించారు. ఈరోజు మీరు చూస్తే 24-25లో 46,590 కోట్ల రూపాయలు మీరు బ్యాంకుల నుంచి కానీ శ్రీనిధి నుంచి కానీ డబ్బులు తీసుకున్నారు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు జనవరిలో ఉన్నాం. 31,175 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఈ బ్యాంక్ లోన్స్ అన్ని మీరు ఉపయోగించుకున్నారు. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. చాలా మంది ఉన్నారు కానీ 26,000 కోట్ల రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఉండే, పొదుపు ఉండే ఏకైక సంస్థ మా ఆడబిడ్డల సంస్థ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. గుంటూరులో జాతీయ స్థాయి సరస్ మేళాను నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ మేళా ద్వారా గ్రామీణ మహిళలకు ఆర్థిక స్వావలంబనతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందన్నారు. మహిళలకు మార్కెటింగ్, ప్యాకేజింగ్, స్కిల్లింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి అంశాల్లో మరింత మద్దతు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్టాల్స్ అన్ని చూస్తూ ఉంటే దేశం నలుమూల నుంచి వచ్చారు. ప్రతి ఒక్క స్టాల్ కూడా ఒక ఓటమిని విజయంగా మార్చినటువంటి కథ, కష్టాలను అవకాశాలుగా మార్చినటువంటి కథ, కలలను నిజం చేసుకున్నటువంటి కథలుగా ఈ స్టాల్స్ అన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ఆ స్టాల్స్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది మహిళలు బాబు గారిని పెట్టుకుని కళ్ళమట నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళు అంటే వాళ్ళలో ఎంత ఇది ఉంది అనే దానికి వారు చేసిన కృషి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 1980లో బంగ్లాదేశ్లో మైక్రో ఫైనాన్స్ కాన్సెప్ట్ వస్తే దేశంలో ఇలాంటి కాన్సెప్ట్ని పెట్టాలి అని చెప్పి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఆలోచించినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 1994లో అప్పుడు చీఫ్ మినిస్టర్ అయ్యే వరకు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి లేదు. వారు దీన్ని ఒక సామాజిక విప్లవంగా, ఉద్యమంగా విస్తరింపజేసి ఆంధ్రప్రదేశ్ని డ్వాక్రా సంఘాలకి మోడల్గా చేసి ఇండియా మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి వ్యక్తి. కాబట్టి ఒక వ్యక్తి ఈరోజు ఫోటో కూడా చూపించారు. 25 సంవత్సరాల క్రితం ఆయన మా వయసులో ఉన్నప్పుడు బాబు గారిది ఓపెన్ చేసినటువంటి డ్వాక్రా మహిళల ఫోటో చూపించి ఈరోజు ప్రదర్శనలో చూపించారంటే అది విజన్ అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు రూరల్ డెవలప్మెంట్లో ఆ రోజు మనం డ్వాక్రా మహిళలను ముందుకు తీసుకువెళ్ళాం. అయితే గత 2014 నుంచి మోదీ గారు దీన్ని ఇండియా లెవెల్లో కూడా ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్లారు. ఈ సరస్ మేళాని ఇంత పెద్ద స్థాయిలో మేళాలు కేవలం ఢిల్లీలో మాత్రమే జరుగుతాయి. వేరే రాష్ట్రాల్లో అతి తక్కువ ప్లేసుల్లో నేషనల్ లెవెల్ జరుగుతుంది. అయితే నేను ఢిల్లీలో 2-3 మేళాలకు వెళ్ళినప్పుడు అక్కడ మహిళలను చూపించేటువంటి ఆనందకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణం చూసి ఇలాంటి వాతావరణం గుంటూరులో కూడా ఉండాలి అని చెప్పి మొట్టమొదటిసారిగా ఢిల్లీ అవుట్ సైడ్ ఈ రోజున గుంటూరులో మనం తీసుకొచ్చాం. కాబట్టి దీనికి తీసుకువచ్చిన కేవలం ఇవే కాకుండా ఈవినింగ్ పూట కల్చరల్ ఈవెంట్స్, వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫుడ్ స్టాల్స్, వీటన్నిటితో పాటు మహిళలకు కావాల్సినటువంటి నైపుణ్యం, ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కూడా పెట్టి స్కిల్లింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్, వీటిలో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ చేసే పరిస్థితి చేస్తాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా దీన్ని ఇంకా ఒక 4 క్లస్టర్స్ 5-5 కోట్ల రూపాయలు పెట్టి పికిల్ క్లస్టర్స్ అని 4-5 క్లస్టర్స్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారు. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవ్ చేపించే పరిస్థితి తీసుకొస్తాం. మహిళా శక్తి అద్భుతమైనటువంటి శక్తి. గ్రామీణ మహిళలకు ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఒక చేత్తో వ్యాపారం చేయగలరు, ఒక చేత్తో వ్యవసాయం చేయగలరు, ఒక చేత్తో ఉపాధి సృష్టించగలరు, ఒక చేత్తో వ్యవస్థను కూడా నడిపించగలరని కోరుకుంటూ మీ అందరికీ మంచి జరగాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ వచ్చి ఈ మేళాని సందర్శించి దీన్ని సక్సెస్ చేయాలి. ఎందుకంటే ఎంతో మంది నార్త్ ఇండియా నుంచి, అనేక ప్రాంతాల నుంచి
వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టుకున్నారు. గుంటూరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు వచ్చి సందర్శించి వారికి వ్యాపారం మంచిగా ఉండే విధంగా చేస్తే మన ప్రాంతం పట్ల మన ప్రజల పట్ల గౌరవం కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. అంతకుముందు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ డ్వాక్రా మహిళల ఆర్థిక సాధికారతపై, గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. 30 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఐశ్వర్యంగా కలిగితే ఖచ్చితంగా బాగుంటుంది, ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలి అని దృఢ సంకల్పంతో ఒక కొత్త ఆలోచనతో డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘాలు ఒక చిన్న సంఘాల నుంచి ఈరోజు సుమారు 1,00,000 కోట్ల టర్నోవర్కి తీసుకెళ్ళినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. నేను మొట్టమొదటిసారిగా ఒక శాసనసభ్యుడిగా అయ్యాను. ఈ సర్ప్ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నాను. హిస్టరీలో చూసుకుంటే మహిళల కోసం, మహిళల అభ్యున్నతి కోసం, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం, మహిళల తాలూకు కుటుంబాల తాలూకు పిల్లల కోసం ఎవరైనా చేశారంటే అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రమే. దీపంతో మొదలు పట్టుకొని స్త్రీశక్తి వరకు కూడా, అలాగే రాజకీయంగా అవకాశాలు కల్పించడం కానీ ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగింది. మరీ ముఖ్యంగా పేదరిక నిర్మూలన కోసం పెన్షన్ని మొదలుపెట్టి పెన్షన్ అర్హత కూడా అనేక కుటుంబాలకు కల్పించినటువంటి ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిదే. మరి ఈరోజు ఈ సరస్సు మేళ ఇంత ఘనంగా చేసుకున్నామంటే దాన్ని పూర్తిగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్గ వల్లనే చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. 30 సంవత్సరాల క్రితం ఆయన స్టార్ట్ చేస్తే 5 సంవత్సరాల తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు అప్పుడు దేశమంతా కూడా ఎస్హెచ్జి ఉమెన్ తీసుకురావాలి, మహిళల అభ్యున్నతి కోసం పనిచేయాలి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కార్యాచరణ చేశారో అది దేశమంతా కూడా అలవర్చడం జరిగింది. ఈరోజు మన పక్క రాష్ట్రాల నుంచి మహిళలు వచ్చి ఇక్కడ పెడుతున్నారంటే అవన్నీ కూడా మన రాష్ట్రం నుంచి నాంది పలికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళినటువంటి పైనవది. మరి ఇంతటి మహత్వమైనటువంటి ఈ డ్వాక్రా సంఘాలని అభ్యున్నతి స్థానం తీసుకెళ్ళడానికి మరీ ముఖ్యంగా ఈ టర్మ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చినటువంటి మినిస్ట్రీలో కూడా సెర్ప్ అండ్ ఎంఎస్ఎంఈ ప్రతి మహిళను కూడా పారిశ్రామిక తీసుకెళ్లే దశగా కార్యాచరణ చేయమని, వాళ్ళు చేస్తున్నటువంటి ఉత్పత్తిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే దశగా పనిచేయమని, మహిళలు చదువుకున్న మహిళలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ లెవెల్ కంటే మరింత ఉన్నతమైన స్థానం తీసుకువెళ్ళమని మా అందరికీ కూడా డిపార్ట్మెంట్ అందరికీ కూడా కార్యాచరణ చేయడం జరిగింది. అనేకమైనటువంటి పాలసీలు ఇవ్వడం కానీ, అనేకమైనటువంటి ట్రైనింగ్లు ఇవ్వడంలో కానీ ఈరోజు పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. సరస్ వేదిక అటు వినియోగదారులకు, విక్రయదారులకు మంచి వేదికగా నిలిచింది. దేశంలోని పలు రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలను ఆవిష్కృతం చేస్తోంది. मैं यहाँ पे ड्राई फ्रूट लेके आया है, तो हमारी लद्दाख में ज़्यादातर ड्राई फ्रूट बहुत फेमस है, तो इधर हम लेके आया है. इधर स्टॉल पे बहुत अच्छा लगता है, यहाँ पे बहुत काम चलता है. जी सर, ये हमारे यहाँ से वहाँ से भी यहाँ बहुत अच्छा चलता है. बिजनेस भी इसको बहुत अच्छा चलता है. हम ये ज़्यादातर हमारी लद्दाख में यही फेमस है. ये बहुत ताकत है, इनके लिए बहुत मेहनत करना पड़ता है. इसको बिजनेस भी बहुत अच्छा यहाँ पे हो गया. यहाँ पे ये अच्छा यहाँ पे बिजनेस चलता है. ये एपिकोल है ना, ये एपिकोल बहुत अच्छा है. ये वो बादाम को निकलता है. ये एपिकोट मालिश के लिए बहुत अच्छा है, हड्डी के लिए भी है, बाल के लिए भी है. हम थोड़ा ये खा भी सकता है. ये भी करगिल में, लद्दाख में ये बहुत फेमस है. हम यहाँ पे भी बहुत अच्छा चलता है. ये भी खाने के लिए बहुत अच्छा है. ये बिद्री आर्ट है, बिद्री वर्क बोलते हैं इसको.
और बोले तो नाबार्ड के सर हमारे को क्या बोले तो ये जिंक है, ये 1 केजी जिंक में 60 ग्राम कॉपर डाल के इसको हम एक पक्का धातु बना लेते हैं सर। उसके बाद क्या बोले तो आपको कौन सा मोल्ड चाहिए उस तरह का हम डाई रख के क्या बोलते हैं इस तरह का मोल्ड बना लेते हैं। फिर उसके बाद थोड़ा सा फाइलिंग हो जाती है। फिर उसके बाद क्या हम डिजाइनिंग डाल लेते हैं। डिजाइनिंग डालने के क्या बोले तो ये हमारे टूल्स रहते हैं, उसके ऊपर क्या बोले तो डिजाइन डाल के पूरा उसको हम कार्विंग कर लेते हैं। कार्विंग कर लेके क्या बोले तो ये सिल्वर का तार उसके ऊपर हम ऐड कर लेते हैं। सिल्वर का तार ऐड कर लेने के बाद थोड़ा सा बफिंग हो जाती है। और क्या बोले तो बफिंग होने के बाद बीदर फोर्ट में ये मिट्टी मिलती है। ऑल ओवर इंडिया में किधर भी मिट्टी नहीं मिलेगी, ये बीदर फोर्ट के किले में भी मिट्टी मिलेगी। और बफिंग करने के बाद पूरा आइटम ये पूरा व्हाइट हो जाएगा, जिंक भी व्हाइट हो जाएगा और सिल्वर भी व्हाइट हो जाएगा। और ये मिट्टी में थोड़ा सा पानी डाल के और ये अमोनियम क्लोराइड बोलते हैं नवसागर, थोड़ा सा डाल के थोड़ा बॉईल कर लेते हैं। बॉईल कर लेने के बाद ये आइटम जब वो टोकरी में हम डालते हैं तो लगे 10 सेकंड में क्या हो जाएगा, ये जिंक है सो ब्लैक हो जाएगा और सिल्वर है सो व्हाइट हो जाएगा। ये हमारा बिद्री आर्ट का ये प्रोसीजर है सर। और एक आइटम बनाने के लिए ये 15 या 16 इसके प्रोसीजर है सर। ये स्टॉल से हमारे को फायदा क्या है बोले तो हमारे आर्ट के बारे में हम किधर भी आते हैं तो क्या आर्ट के बारे में जानकारी देना है। हम आके पूरा खाली बिजनेस कर लेके जाना बोल को हमारे दिल में नहीं रहता, मगर आर्ट के बारे में 4 लोगों को मालूम होना, 4 लोगों को पहचान होना ये हमारा आर्ट क्या है। सभी लोग आते देखते जाते हैं, मगर कि ये आर्ट क्या है बोल को किसी को नहीं मालूम। उस वास्ते ये अभी सरस मेला है ना, हम ये सरस मेला से क्या फ़ायदा है हमारे को बोले तो उस वास्ते क्या है बोले तो ये आर्ट के बारे में भी हम जानकारी दे सकते हैं। एक 10 मेंबर देख के गए बोले तो वो लोग किसी और को 100 मेंबर्स को बता सके बोल को ये आर्ट के बारे में पब्लिसिटी भी हो जाएगा, हमारे को ऑर्डर भी मिल जाएगा, अच्छे से हमारा इनकम भी होगा। उस वास्ते क्या है ये అదే ఈ సరస్సు పెట్టి ఇక్కడ షాపులు చాలా పెట్టారంటే వచ్చి చూస్తున్నాము. ఎక్కువ షాపులు ఉన్నాయి, బాగా వందలాది షాపులు పెట్టారు. మనకి కావాల్సిన ఇష్టమైన తీసుకోవచ్చు కదా అందుకని చెప్పి వచ్చాము. ఇక్కడ ముందు కొన్నటువంటి షాపుల్లో కూడా షాపింగ్ చేసాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి వస్తున్నాం. బాగానే ఉన్నాయి, ఎంత హ్యాపీ అంటే మనకి అన్నీ ఎక్కడ తిరిగే పని లేకుండా అన్నీ ఒక చోట ఉన్నాయి. ఇక్కడ అన్నీ కూడా మనకి కావాల్సిన బట్టలు కానీ ఇంకేదైనా బ్యాంకింగ్ సంబంధించిన సమస్యలు కానీ ఇంకేమైనా లోన్లు కానీ అన్నీ ఇక్కడే అందుబాటులో ఉన్నాయి కాబట్టి అన్నీ చూస్తున్నాం. మొత్తాన్ని వెరిఫై చేసినాక ఇప్పటికైతే ఓకే, సాటిస్ఫాక్షన్ బాగానే ఉంది. వీళ్ళు వెస్ట్ బెంగాల్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పాయింట్ పెట్టారండి, పాయింట్ సేల్స్ పాయింట్. ఇక్కడైతే సోఫా మీద మాకు కవర్స్, పిల్లో కవర్స్ అని కావాల్సి వచ్చి తీసుకుంటున్నాము. బాగానే ఉండే అంటే మనం బార్గెన్ వాళ్ళు చెప్తారు, బార్గెన్ చేసుకుంటే బాగానే మంచి రీజనబుల్ రేట్లో వస్తున్నాయి మనకి. ఇదివరకు మేము హర్యానా వెళ్ళామండి, నోయిడా వెళ్ళామండి, కురుక్షేత్రం వెళ్ళామండి. అన్ని చోట్ల కూడా మాకు రెస్పాన్సిబిలిటీ బాగానే ఉందండి. అన్నీ మా ఓన్ ప్రోడక్ట్ కాబట్టి అన్నీ మా బాగుందండి. అందుకని ఇక్కడ కూడా పెట్టామండి. ఇక్కడ ఇది గుంటూరులో పెట్టడం ఇదే ఫస్ట్ టైం అండి వాళ్ళకి. అందుకని మేము ఇక్కడ కూడా పెట్టినాం. ఇక్కడ కూడా బాగా పబ్లిక్ బాగున్నాయి అన్నారు. మా అత్తయ్య గారు ఇదే బిజినెస్లో 25 ఇయర్స్ నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఆవిడ కింద హెల్ప్ కింద వచ్చాను, నేను వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. ఈ బిజినెస్ పెట్టడం వల్ల ఏంటంటే ఆర్థికంగా అందరికి ఉపయోగం పడుతుంది. ముఖ్యంగా మగవాళ్ళే కాకుండా లేడీస్ కూడా ఇలాగ ఆర్థికంగా పెట్టుకొని ఇలాగ సంపాదించాలనేసి మనమే కాదు అదర్ స్టేట్స్ నుంచి కూడా వస్తున్నారు. ఒక్క మన స్టేట్ కాకుండా ఇక్కడికి 32 స్టేట్స్ నుంచి కూడా వచ్చారు. నా కరివేపాకు పొడి కాశ్మీరు వాళ్ళకి కూడా తెలిసేలా గవర్నమెంట్ తెలియజేస్తుంది. ఈ నెల 18 వరకు కొనసాగనున్న ఈ జాతీయ ప్రదర్శన అందరికీ స్వాగతం పలుకుతోంది. వోకల్ ఫర్ లోకల్ కు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి ఆవకాయ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సినిమా, సాహిత్యం, కళల వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడమే ముఖ్యోద్దేశంతో ఈ నెల 8 నుంచి 10 వరకు జరిగిన ఈ ఉత్సవం అందరినీ ఆకట్టుకుంది. అమరావతి ఆవకాయ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యూరోపియన్ యూనియన్ ఎక్సలెన్సీ అంబాసిడర్ హాగ్ టెలిఫిన్తో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగువాడని, నాది తెలుగుదేశం అని చాటి చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అప్పటి వరకు తెలుగు వారిని మదరాసీగా పిలుస్తా ఉంటే కాదు, తెలుగువారు ఒకరున్నారని, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా మరొక్కసారి గుర్తు చేస్తున్నా. అమరావతి ఆవకాయ కార్యక్రమంలో తొలుత ముఖ్యమంత్రి అతిథులతో కలిసి జలహారతిని వీక్షించారు. అలాగే హౌస్ బోట్ ను ప్రారంభించారు. జామర్స్ లైవ్ బ్యాండ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యూజికల్ కన్సర్ట్ సంగీత ప్రియులను మైమరపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చే సమయంలో డప్పు కళాకారుల ప్రదర్శన ప్రేక్షకులను ఉర్రూతలొగించింది. ఆహుతుల మధ్యలోనే ఉంటూ చేసిన భారీ తోలు బొమ్మల ప్రదర్శన మరో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రాజస్థాన్కు చెందిన 13వ తరం నగాడా కళాకారుడు నాదులాల్ సోలంకి తన ప్రదర్శనతో అందరినీ కట్టిపడేశారు. समात्मना बध्येयेति आत्मन्नात्मन्नित्यामन्त्रयता अखण्डकृष्णवेणीनत्यै नमः ओंकारहारतिं समर्पयामि. సృష్టికి మూలమైన ఓంకారనాదాన్ని వినడం చేత, ఓంకార రూపాన్ని చూడడం చేత పాపాలు తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్ష ఫలం లభిస్తుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజధాని అమరావతిని గ్రీన్ఫీల్డ్ నగరంగా నిర్మిస్తున్నామని, రానున్న కాలంలో విజయవాడ, గుంటూరు, మంగళగిరి పూర్తిగా అమరావతిలో కలిసిపోతాయన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతి రూపాంతరం చెందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిలో పచ్చదనాన్ని పెంచుతామన్నారు. ఈరోజు తెలుగు సంస్కృతి, సాహిత్యం, తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి తెలిసేందుకు ఆవకాయ్ అమరావతి ఫెస్టివల్. ఇప్పుడే చాలామంది జస్టిఫికేషన్ ఇచ్చారు. జస్టిఫికేషన్ ఏమీ అవసరం లేదు. ఆవకాయ్ అనంగానే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్. అది మనందరి ఒక విధంగా చెప్పాలంటే సాంప్రదాయం, మన యొక్క సాంస్కృతిక వైభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనవరి నెలంటనే న్యూ ఇయర్ జోష్.
ఇది అవుతానే సంక్రాంతి సంబరాలు, ఇంకొకవైపు ఫెస్టివల్ మూడ్ వచ్చింది. ఇకపోతే గోదావరి కోడి పందాలు ఇంకా మొత్తం ప్రపంచం అంతా వీక్షించే పరిస్థితి. ఇది ఒకరోజు వచ్చింది కాదు, తరతరాలుగా మనకు వచ్చినటువంటి వారసత్వం. అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలు చాటే కార్యక్రమాల్ని మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ఇటువంటి కార్యక్రమాలు జరపడం ఒక ఆనవాయితీగా పెట్టుకుని, అయితే వేడుకలనంగానే వినోదమే కాకుండా మన వారసత్వాన్ని గుర్తు చేసుకుంటూ మళ్లీ భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలనో మనం ఆలోచన చేసే కార్యక్రమం కూడా. అందుకే 28 ఈవెంట్లు పెట్టారు, 4 వర్క్షాపులు నిర్వహిస్తున్నారు. ఫుడ్ అంటే ప్రపంచానికి గుర్తొచ్చేది భారతదేశం, భారతదేశంలో ఫుడ్ అంటే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ హోటల్స్ ఉన్నా అందులో చెఫ్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారు. ఎక్కడ హోటల్స్ పెట్టినా ఆ హోటల్స్ అన్ని మేనేజ్ చేసేది ఆంధ్ర ఆంట్రప్రెన్యూర్సే ఉంటారు. ఇది మనకు వారసత్వంగా వచ్చినటువంటి గొప్ప సంపద. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మన టూరిజం డిపార్ట్మెంట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది, ఇంకా స్పీడ్ పెరుగుతుంది. ఒక రోజున ప్రపంచానికే ఆతిథ్యం ఇచ్చే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్కు వస్తున్న దాంట్లో అతిశయోక్తి లేదు, అది జరుగుతుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది. పక్కన తమిళనాడు జల్లికట్టు. నేను కూడా చిత్తూరు జిల్లా నుంచి వచ్చాను. చిత్తూరు జిల్లాలో మాకు కూడా తమిళనాడు వాసన ఉంటే జల్లికట్టు అనేది వారసత్వంగా వస్తుంది, అది బ్రహ్మాండంగా జరుపుకుంటాం. ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాల్ని ఆచారాల్ని మనం కాపాడుకోవాలి. ఇది మన సంస్కృతి. మన సంస్కృతిని మనం మర్చిపోతే నేను ఒకటే చెప్తున్నా, మన చరిత్రనే మనం మర్చిపోయినట్టు అవుతుంది, మనల్ని మనమే మర్చిపోయినట్టు అవుతుంది. అందుకని మనలో ఒక పౌరుషం ఉండాలి, ఒక ఉత్సాహం ఉండాలి, ఒక కమిట్మెంట్ ఉండాలి. తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని అనునిత్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంటుంది. అప్పుడే మన తెలుగు జాతి అస్తిత్వం అనేది శాశ్వతంగా నిలుస్తుంది. ఈరోజు మీరు చూశారు, మన సంస్కృతి, సాహిత్యం, సినిమాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దీనికి అభినందిస్తున్నా. ఇంకొక పక్క మీరు చూస్తే సాహిత్యం మన వారసత్వ సంపద. తెలుగు భాష సాహిత్య విజ్ఞానాన్ని వారసత్వంగా అందిస్తోంది. నన్నయ్య, తిక్కన, ఎర్రన మహాభారతాన్ని ఎంతో మాధురంగా రాశారు. పోతన భాగవతం చదివితే భక్తి పరవశం కలుగుతుంది. అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలతో సాహిత్యానికి సంగీతాన్ని జమ చేశారు. వీరేశలింగం, గురిజాడ రచనలు సమాజంలో మార్పుకు ఆయుధంగా ఉపయోగపడ్డాయి. శ్రీశ్రీ వంటి మహాకవులు తమ రచనలతో సమాజాన్ని చైతన్యపరిచారు. ఇవన్నీ మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా హాగ్ టెలిఫిన్ మాట్లాడుతూ అమరావతి ఆవకాయ ఉత్సవాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. కళాకారుల నృత్యాలు, కృష్ణమ్మకు హారతి ఇవ్వడం మంచి అనుభూతి కలిగించాయన్నారు. భారత్, యూరప్ దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, ఇటీవల కొన్ని కీలకమైన అంశాలలో ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆ దేశ అధ్యక్షులు అనేక అంశాలలో సహకరించుకునేందుకు సంతకాలు చేసుకున్నారన్నారు. యూరోపియన్, ఇండియా మధ్య మంచి స్నేహ సంబంధాలు ఎంతో గొప్పగా సాగుతున్నాయన్నారు. ఇండియన్ సినిమాలు అనగానే RRR మూవీలోని నాటు నాటు సాంగ్ ఎంతో పాపులర్ అయిందన్నారు. ఇప్పటికీ ఆ దేశ ప్రజలు ఆ సాంగ్ కి స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తారన్నారు. And it's a really a pleasure to be at the first edition of Avakai, a Marathi festival of cinema, cultures and literature, which is both a celebration that reflects tradition, creativity and togetherness.
And I really would like to congratulate the government of Andhra Pradesh and Teamworks for having developed this wonderful platform. It's heritage, heart, and community meeting together. And indeed, as Sanjoy said, Avakai itself reminds us that culture is a wholesome experience. It comes with good food and it brings people together. And I really feel privileged to be at the creation of the festival. And you may wonder why I'm here as representative of the European Union. There are two main reasons: economy and culture. A new festival, a new capital in Amaravati, and the event today testifies of the rising profile and vibrancy of Andhra Pradesh as one of Indian powerhouse states. From economy to tech, from green transition to agriculture, and from skills development to culture, Andhra Pradesh, with its significant economic growth, has been positioning itself as a lead in terms of investment. It's becoming the leading state in India in foreign investment and foreign destination. ఈ ఉత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతోందన్నారు. ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో, కళారంగంలో కానీ, సాహిత్య రంగంలో కానీ, డ్రామాలో కానీ, సినిమాలో కానీ, ఈ ప్రాంతాల్లో ఈ కళల్లో వస్తున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకుని మనల్ని ఉత్తేజభరితం చేయడం కోసం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్ అదేవిధంగా టీమ్ వర్క్స్ వారు కలిసి ప్రారంభించడం జరిగింది. మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను, ఒకప్పుడు మనకి కేవలం వ్యవసాయంలో మార్పులు, పరిశ్రమల్లో మార్పులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మార్పుల గురించే ఎక్కువగా మనం మాట్లాడుకున్నాం. ఇవాళ అలా కాదు, క్రియేటివ్ ఎకానమీ గురించి, సృజనాత్మకమైనటువంటి మార్పుల గురించి ఎక్కువగా మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే మాకు చెప్పేటువంటి మాట క్రియేటివ్ ఎకానమీ గురించి. కేవలం మనం కొన్ని రంగాలకే పరిమితం కాదు, ఇవాళ సృజనాత్మకత అనేది ప్రతి వారిలోనూ కూడా బాగా పెరుగుతున్నటువంటి సందర్భంలో దానికి సంబంధించి ఈ ఎకానమీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దాంతోపాటు ఎన్నో ఇజాలు మనం చూసాం. అన్ని ఇజాల కాలం చెల్లిపోయింది, మనకు మిగిలింది ఒకే ఒక్క ఇజం, అది టూరిజం అనేటువంటి మాటను కూడా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పడం. ఇవన్నీ కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో కొత్త విధానాలకి నాంది పలికినటువంటి సందర్భంలో ఒక కీలకమైన దశలో రేపు సంక్రాంతి పండుగ జరుపుకోబోతున్నటువంటి శుభ సందర్భంలో ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్ అదేవిధంగా టీమ్ వర్క్స్ వారు కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సినిమాని, డ్రామాని, కళల్ని, సంగీతాన్ని, నృత్యాన్ని అన్నిటినీ ఒక వేదిక మీదకు తీసుకొచ్చి అందులో అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి అనేక మందిని ఇక్కడికి తీసుకొచ్చి వారి ద్వారా ప్రదర్శనలు ఇప్పించి వారి ద్వారా ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో వారికి ట్రైనింగ్ కూడా ఇప్పించి తద్వారా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టబడుతుంది. 3 రోజుల ఆవకాయి అమరావతి ఉత్సవాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
తదిగినతో